హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీస్ ఫిట్నెస్ అప్. నేను లాస్ట్ వీడియోలో అయితే ఐస్ థెరపీ ఎలా చేసుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు హీట్ థెరపీ గురించి చెప్తాను. హీట్ థెరపీ చేసుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటి, హీట్ థెరపీ ఎవరు చేసుకోవాలి, హీట్ థెరపీ ఎలా చేసుకోవాలని అయితే చెప్తాను. సో హీట్ థెరపీ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అయితే ఏంటంటే, లాంగ్ లాస్టింగ్ పెయిన్స్ ఉంటే అయితే మనకి మజిల్ స్టిఫ్నెస్, క్రోనిక్ పెయిన్ ఉంటే థెరపీ అనేది చేసుకోవాలి. హీట్ థెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మజిల్ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మజిల్స్ లో ఉన్న స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. దాంతో పాటు హీలింగ్ అవుతుంది మజిల్ స్టిఫ్నెస్. హీట్ థెరపీ ఎవరు చేసుకోవాలంటే, ఎవరికైతే చాలా లాంగ్ లాస్టింగ్ నుంచి పెయిన్ అయితే ఉందో వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్టిఫ్నెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. అడిషనల్ హీట్ అప్లై చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. హీట్ అప్లై చేసినప్పుడు మజిల్ స్పాజమ్స్ అండ్ మజిల్ క్రాంప్స్ ని తగ్గిస్తుంది. హీట్ థెరపీ అనేది మీరు యాక్టివిటీకి ముందు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బాడీలో వార్మ్ చేస్తుంది, మజిల్స్ కి వార్మ్నెస్ తీసుకొచ్చి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. కాబట్టి మీకు ఇంజురీ నుంచి ప్రివెంటింగ్ ఉంటుంది, మజిల్ క్రాంప్స్ రాకుండా ఉంటాయి, మజిల్ స్టిఫ్నెస్ రిలీఫ్ అవుతుంది. హీట్ థెరపీ ఎలా చేసుకోవాలంటే, మామూలుగా హాట్ ప్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో, అవి దొరికితే అవి తీసుకోండి. ఎవరికైతే లేవో హోమ్లో హాట్ వాటర్లో ఒక బట్టని డిప్ చేసి ఆ బట్టని ఇలా స్క్వీజ్ చేసేసి అవి అప్లై చేయండి. లేదు అంటే సాల్ట్ని వేడి చేసి ఒక క్లాత్లో తీసుకొని సాల్ట్ అలా అప్లై చేసుకోండి. సో మీరు ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు హీట్ ప్యాక్ అనేది. సో క్రోనిక్ స్టిఫ్నెస్ అండ్ ప్రీవియస్ చాలా రోజుల నుంచి నా పెయిన్ అయితే రిలీఫ్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఫైనల్గా హీట్ థెరపీ ఎవరు చేసుకోవాలంటే, ఎవరికైతే లాంగ్ లాస్టింగ్ పెయిన్స్ ఉన్నాయో, చాలా రోజుల నుంచి నొప్పి ఉందో వాళ్ళు చేసుకోవాలి. సో హీట్ థెరపీ చేసుకోవడం వల్ల మీకు మజిల్లో ఉన్న టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే మీరు యాక్టివిటీ చేసి, రన్నింగ్ కానీ లాంగ్ జంప్ కానీ చేసి ఉన్న యాక్టివిటీస్ వల్ల మజిల్స్ స్టిఫ్గా అయిపోతాయి. మజిల్స్లో ఆ స్టిఫ్నెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఆ టెన్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఆ స్టిఫ్నెస్ని బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి రిలీజ్ చేస్తాం హీట్ థెరపీ చేస్తాం. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గ్యాస్, ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.